గుజరాత్లో ఘోర ప్రమాదం జరిగింది. జూలై 9 బుధవారం ఉదయం ఆనంద్ జిల్లాలోని ఓ భారీ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు మరణించగా మరికొందరు నది నీటిలో గల్లంతయ్యారు. మహీసాగర్ నదిపై 40 ఏళ్ల నాటి ఈ వంతెనపై నుంచి దూకి ఇప్పటి వరకు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడంతో ఈ వంతెనకు ఆత్మహత్యల వంతెనగా పేరుంది. అయితే ఈ వంతెనకు మరమ్మతులు చేయాలని అధికారులు గుర్తించి కొత్త వంతెన నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించారు. కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం కూడా లభించింది. కానీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు. అయితే కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదన ఉన్న పాత వంతెనపై రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన మరింత శిథిలావస్థకు చేరుకోవటం వల్లే కూలిపోయి ఉండవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గుజరాత్లోని వడోదర, ఆనంద్ పట్టణాలను కలుపుతున్న ఈ వంతెన కూలడంతో ఇరు పట్టణాలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. అందుకు గల కారణాలను గుర్తించాలని సాంకేతిక నిపుణులను ఆదేశించారు. నదిలో పడిన వాహనాలను తొలగించడానికి వడోదర అగ్నిమాపక శాఖ బృందాలు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు చర్యలు తీసుకుంటున్నాయి. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రిడ్జ్ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.